అదోసారి నన్ను అవధానంలో అడిగారు, ఏమంటే బల్లిపాటు మీరు నమ్ముతారని. నమ్ముతానన్న, మరి ఏం చేద్దాం, ఈ కండువ వేసుకున్నాక నమ్మాలి, లేకపోతే ఈయనకి నాస్తికుడు అంటారు, అదో పేరు పెడతారు. అంటే వాడు అడిగాడు సరదాకి, ఏమంటే బల్లి శిరస్సు మీద పడితే మృత్యు అంటారు, తొడ మీద పడితే భోగం అంటారు, అవన్నీ నిజమా అన్నారు. నిజమే అన్న సరదాకి. మనం ఏమంటాం, వాడికి తెలిస్తే కదా. నిజమే అన్న. ఎలా నిజం అవుతారు? నిజమే. శిరస్సు మీద పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం అని అన్నారు తప్ప బల్లికో మనకో చెప్పలేదుగా అన్నాను. పాయింట్ అది. వాడికి బుర్ర తిరిగిందే. బల్లికో మనకో మరి అంతే, బల్లికి అవన్నీ. శిరస్సు మీద పడితే మృత్యు, ఎందుకని మన శిరస్సు మీద బల్లి పడితే చక్కమని కొట్టు, అది గోడకెళ్ళి కొట్టుకుని చచ్చింది, దానికి మృత్యు. తొడ మీద పడితే భోగం, గోడల్లో బూజుల్లో దిక్కుమాలని చోటంతా తిరిగే బల్లి నీ తొడ మీద పడితే కుర్రాన్ని బెడ్ మీద పడినట్టే, దానికి అది భోగం. అందుకని బల్లి కోసం రాశారు పంచాంగం, అది చూసుకుంటుంది, నువ్వు మానయ్యన్నాను. గుడ్డి నమ్మకాలంటే నాకు ఇంత మంట. మీలో భయాలు పెరిగిన కొద్దీ కొత్త టీవీలు కొత్త జబ్బులు అంటిస్తున్నాయి, నన్ను మన్నించండి. ఈ మాయలో పడకండి. ఎండుమిరపకాయల హోమాలు, దిక్కుమాల భం ఛూం ఠిమ్ అని మంత్రాలు,